వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1000 అయితే క్రెడిట్ అయినాయి అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి. డెలివరీకి అయితే 2000 పడ్డాయి అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటి అంటే మనకి డెలివరీ అవుతాం కదా. డెలివరీ అయినప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి అంటే ఆరోగ్యశ్రీ నుంచి ఎంత మనీ వస్తాయి, అది మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా 2 డెలివరీస్ కూడా మేము అప్లై చేస్తాం కదా, మనీ మనకి ఎంతవరకు పడ్డాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి సి-సెక్షన్ అయినా కానీ నార్మల్ అయినా కానీ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే సి-సెక్షన్ వాళ్ళకి ఒకలా ఉంటుంది అమౌంట్, నార్మల్ వాళ్ళకి ఒకలా ఉంటుంది అనమాట. ఇంకా మనకి ఏ హాస్పిటల్ అయినా సరే, గవర్నమెంట్ కానీ అదే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ మనకి అప్లై చేస్తారు. సపరేట్గా ఆరోగ్యశ్రీకి సంబంధించినవి ఉంటాయి ప్రైవేట్లో అయితే. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. మనకి అది ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా వాళ్ళే అప్లై చేసుకోమని మనకి చెప్తూ ఉంటారు. నా 2 డెలివరీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యారనమాట. ఇంకా అన్నీ వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఫస్ట్ డెలివరీ అప్పుడు కరోనా టైంలో అనమాట. అప్పుడు కూడా ఇది ఆరోగ్యశ్రీ వాళ్ళు మనం అప్లై చేసుకుంటేనే మనకి డిశ్చార్జ్ అనేది ఇస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇది మ్యాండేటరీ అనమాట. ఇంకా అప్లై చేసుకోవాల్సిందే. ఇంకా అది అయిన అంటే 2 థమ్స్ అయితే ఉంటాయి. 1 డే 2 డే గ్యాప్తో థమ్స్ అయితే వేయాలన్నమాట. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి ఇంటికైతే పంపిస్తారు. ఇంకా ప్రైవేట్లో కూడా మనకు అక్కడే అప్లై చేస్తారు. ఇంకా మనీ అనేది ఎప్పుడు పడతాయి ఏంటి అంటే, మనీ అయితే నాకైతే ఫస్ట్ డెలివరీ అప్పుడు సి-సెక్షన్ అప్పుడైతే మేము అప్లై చేసుకొని ఇంటికి వచ్చేసాము. తర్వాత ఫస్ట్ వ్యాక్సిన్ అంటే పాపకి 45 డేస్, అంటే పాప కానీ బాబు కానీ ఎవరైనా సరే 45 డేస్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత మనకి అప్డేట్ అవుతుంది కదా, అప్పుడైతే పడతాయి అన్నమాట. తర్వాత నుంచి కొంచెంగా అమౌంట్ అయితే పడతాయి. ఫస్ట్ అయితే నాకైతే 2000 అయితే పడ్డాయి అన్నమాట. ఫస్ట్ 2000 అయితే పడ్డాయి. అది కూడా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఉంటాయి కదా 10 మంత్స్కి, అలాగే 10 వారాలకు ఒకటి, తర్వాత 6 వారాలకు ఒకటి, ఇలాగా ఇవన్నీ వ్యాక్సిన్స్ అయిపోతూ ఉంటాయి కదా. తర్వాత అంగన్వాడీ వాళ్ళు కూడా అడిగారు, ఆశా వర్కర్లు వాళ్ళు ఉంటారు కదా, పడుతున్నాయా మీకు అని చెప్తే పడలేదంటే పడతాయిలే అది ఇది అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకా ఏమో పడతాయేమో, మిగతా వ్యాక్సిన్స్ అనేవి చిన్నగా మనం వేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆ 2000తోనే ఆగిపోయింది అనమాట నా ఫస్ట్ డెలివరీ అప్పుడైతే. ఆ 2000 తప్ప నాకు ఇంకా మిగతా అమౌంట్ అయితే అస్సలు క్రెడిట్ అనేది అవ్వలేదు. ఇంకా ఎక్కడ పడతాయి ఏంటి అంటే, మనం అప్లై చేసేటప్పుడు ఆరోగ్యశ్రీకి అప్లై చేసేటప్పుడే మన బ్యాంక్ అకౌంట్ ఇస్తాం కదా, దానికే పడతాయి అన్నమాట, మన ఆధార్ కార్డు లింక్ అయినాయి. అలాగే ఇంకా ఎంత అమౌంట్ అయితే చెప్తారంటే వాళ్ళైతే 5000 అనేది చెప్తారు. కానీ మన దాకా అంటే ఒక్కసారిగా మనకైతే అకౌంట్లో అయితే వేయరనమాట. అది ప్రాబ్లం మెయిన్ అయితే. కొంతమందికి 2000 3000 ఇలా పడి అక్కడికే ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. చెప్పాను కదా, నా ఫస్ట్ డెలివరీకి అయితే 2000 పడ్డాయి అనమాట. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే సెకండ్ డెలివరీ, ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ జరిగింది. తర్వాత ఇది కూడా అక్కడే అప్లై చేస్తాం కదా, అప్లై చేసాము. ఇంకా పాప అయితే నిద్రపోతుంది, నేను ఊపుతూ వీడియో చేస్తున్నాను అనమాట. ఇంకా ఈ సెకండ్ డెలివరీ కూడా నాకు గవర్నమెంట్లోనే జరిగిందనమాట. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే 3rd మంత్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పటి వరకు అమౌంట్ ఏం పడలేదు. అంటే ఫస్ట్ మేము ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ అడిగితేనేమో 1 వీక్లోనే పడిపోతాయి అని చెప్పేసి చెప్తారు మనకి, హాస్పిటల్ కానీ ఆరోగ్యశ్రీ మనం అప్లై చేసేటప్పుడు కానీ చెప్తారు. కానీ అలా ఏమి ఉండదు అనమాట, అంత తొందరగా ఏం పడవు. ఇప్పుడు సెకండ్ డెలివరీకి కూడా ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. 45 డేస్ వ్యాక్సిన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1000 అయితే క్రెడిట్ అయినాయి అనమాట. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి.
ఆ 1000 అయితే పడ్డాయి ఇప్పుడు సెకండ్ డెలివరీలో. ఇంకా మిగతావి పడతాయా లేదా అనేది నేను కూడా చెప్పలేను. ఎందుకంటే అది ముందు ముందు మనకి బేబీకి వ్యాక్సిన్స్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తారా, తర్వాత ఎంత వేస్తారు, ఎంతవరకు పడతాయి అనేది మనం ఏం చెప్పలేము అనమాట. చెప్పాను కదా, నాకు ఫస్ట్ డెలివరీలో 2000 వరకే పడ్డాయి. ఇంకా క్లారిటీగా నేను కూడా చెప్పలేను. ఎంత పడతాయి, ఎలా పడతాయి అనేది మాత్రమే నేను చెప్పగలను అనమాట. ఇంకా సో ఇది ఈ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏపీలో అయితే ఇలా అనమాట, మరి తెలంగాణ ఎలాగో నాకు తెలీదు. మ్యాక్సిమం ఆరోగ్యశ్రీ అంటే ఒకేలా ఉంటుందేమో, అలానే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. ఇంక ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకొని ఉంటే బెటర్. అవి పడే టైంకి ఎంత అయితే ఎంతో కొంత మనకు పడతాయి కదా. ఇదనమాట. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. వీడియోకి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.